హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే మీ ముందరికి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే వచ్చేసాను. ఏంటంటే బెంగళూరులో ఒక ఫేమస్ టెంపుల్ ఉందన్నమాట కృష్ణుడిది. సో కేవ్స్, ఆర్టిఫిషియల్ కేవ్స్ లో అలా కృష్ణుడు ఇలా చిటికెన వేలుతో అయితే కొండనెత్తి. సో ఆ టెంపుల్ ఎక్కడ వస్తుంది, ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటి, అండ్ ఆ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అని చెప్పి అయితే వీడియోలో మీకు ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్ గా. సో ఫస్ట్ అయితే ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా. సో టెంపుల్ అయితే మనకి బెంగళూరులో బసవన్న గుడి ఏరియాలో అయితే వస్తుంది. సో దొడ్డ వినాయకుడు బుల్ టెంపుల్ ఉంటుంది కదా, దాని పక్కనే ఉంటుంది గోవర్ధనగిరి వచ్చి టెంపుల్. సో కృష్ణుడిది మనం పురాణాలలో అండ్ మహాభారతం చూసుంటే తెలుసుంటుంది కదా, కృష్ణుడు చిటికెన వేలుతో గోవర్ధనగిరిని వెత్తడం. సో వర్షాలు వస్తున్నప్పుడు అలా వాళ్ళ ప్రజల్ని కాపాడడానికి. సో ఈ టెంపుల్ ఏంటంటే ప్రత్యేకత. సో ఇదంతా చూస్తుంటే ఏదో నిజంగా కొండలోకి ఇలా ఎంట్రన్స్ పెట్టి వెళ్ళినట్టుంది కదా, కాదండి. మొత్తం ఇదంతా ఆర్టిఫిషియల్ రాక్, కానీ అంతా నీట్గా చేశారు. ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంది టెంపుల్ అయితే. సో ఇవంతా మనం షూస్ అండ్ స్లిప్పర్స్ వదలడానికి ర్యాక్స్. ఇవంతా టెంపుల్ వచ్చి ఇలా నారోగా సేమ్ గృహ ఎలా ఉంటుందో అలాగే డిజైన్ చేయడం జరిగింది. సో వీకెండ్లో మంచిగా ఒక డే అవుట్ లాగా పెట్టుకొని వెళ్ళాలి అనుకుంటే గోవర్ధనగిరి క్షేత్రం అండ్ పక్కనే మనకి బుల్ టెంపుల్, దొడ్డ వినాయక టెంపుల్ అయితే ఉంటుంది. సో మంచిగా 3 అయితే మనం వీకెండ్లో వెళ్ళి టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది మంచిగా దేవుడితో. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, కృష్ణుడు చిటికెన వేలుతో కొండ ఎత్తడము. సో ఇక్కడ వచ్చి అండ్ వాసుదేవుడు కృష్ణుడు పుట్టాక సముద్రంలో ఇలా తీసుకెళ్తూ ఉంటాడు కదా, అది. అండ్ పిల్లల్ని తీసుకెళ్తే మంచిగా వాళ్ళకి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే మైండ్లో మంచిగా రిజిస్టర్ అయిపోతుంది. సో మహాభారతం గురించి అండ్ కృష్ణుడి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసే టైం అయితే ఇక్కడ ఉంది. అంత బాగా టెంపుల్ ఉందండి. సో ఇక్కడ చూస్తారు కదా, ఆడవేషంలో వచ్చిన రాక్షసి అండ్ పాలు తాగుతూ చంపేస్తారు కదా, అది. అండ్ కృష్ణుడు వెన్న దొంగతనం చేస్తూ తింటూ అలా ఉంటుంది కదా. సో మంచిగా అయితే ఇలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇలా గోడల మీద అంతా. ఇలా మనం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తే వాళ్ళకు కూడా మన కల్చర్ అండ్ మన ట్రెడిషన్ గురించి కూడా అర్థమవుతుంది క్లియర్గా ఇలా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనము. అండ్ కృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఏమేం చేశారు ఏంటి అని చెప్పి మొత్తం టోటల్ ఇలా గుడి అంతా ఇలా వాల్స్ మీద అయితే, గోడల మీద అయితే ఇలా డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా కృష్ణుడిని, చాలా పాజిటివ్ ఎనర్జీగా ఉంది. అండ్ టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత, ఇక్కడ మనం ఈ కృష్ణుడికి కమల మాలార్పణ సేవ చేసుకుంటే అది ప్రైస్ వచ్చేసి మనకి 1500 ఉంటుందండి. సో అది చేసుకోవడం వల్ల ఎవరైనా మ్యారేజ్ డిలే అవుతుంది, మ్యారేజ్ కావాలి తొందరగా అనుకుంటే అది. అండ్ ఎవరైనా పిల్లలు పుట్టకుండా అలా ప్రాబ్లం బాధలు పడుతున్నారంటే దానికి. అండ్ మైండ్ అండ్ ఇంట్లో మంచిగా ఏదైనా గొడవలు అలా ఏమన్నా ఉన్నా మంచిగా అయితే ఈ పూజ చేయించుకున్న తర్వాత జరుగుతుంది మంచిగా అని చెప్పి అయితే ఇక్కడ ప్రత్యేకత. కమల మాలార్పణ సేవ మనకైతే వీళ్ళు 1500 అయితే ఛార్జ్ చేస్తున్నారు ఆ సేవకైతే. సో మొత్తం అవంతా మనకైతే ట్రస్ట్కి వెళ్ళి మళ్ళీ మనకి గుడికే చేస్తారు. అండ్ చాలా తక్కువ ప్రైస్ కూడా 1500 అంటే. అండ్ ఇక్కడ వచ్చి హుండీ అండ్ గోశాల అవంతా ఉంటుంది, ఆవులకి అవంతా మనం ఫీడ్ చేయడానికి అంతా ఉంటుంది. మెయిన్ ఇక్కడ ఏంటంటే లోపల టెంపుల్ నుంచి అండ్ కొన్ని హాల్స్ కూడా ఉంటాయి. ఏదన్నా మనం పూజలు కానీ ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవాలనుకుంటే కూడా మనం వచ్చి ప్రీ బుకింగ్ చేసుకుంటే ఇక్కడ ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఈ టెంపుల్లో బ్యాక్ సైడ్ అలా ఉంటుంది మనకి హాల్, అవంతా ఫంక్షన్ హాల్ లాగా.
సో ఇక్కడైతే చూస్తున్నారు కదా గోశాల. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఆవులు, దూడలు. అండ్ దీనికి మనం ఏంటంటే 100 రూపీస్ మనం పే చేసాము అంటే మనం ఆవులకి ఫీడ్ చేయడానికంటే ఆవులకి గడ్డి ఇలా పెట్టడానికి అయితే వాళ్ళు ఓకే చెప్తారు. సో 100 అది కూడా మంచిదే కదా, దానికి పెడతారు అని. లేదంటే మన టెంపుల్కి అయితే యూస్ చేస్తారు. సో పిల్లలకి అలా బాగుంటుంది కదా. అండ్ ఇలా ఇదైతే ఎగ్జిట్, మనం బయటకు వచ్చేసే దారి. అండ్ ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట, మొత్తం టోటల్ కృష్ణుడి డివోటీస్కి, కృష్ణుడి భక్తులకి డెడికేట్ చేశారు ఈ టెంపుల్ అయితే. సో గోవర్ధనగిరి క్షేత్రం, ఈ టెంపుల్ మేము చూసుకున్న తర్వాత, కృష్ణుడి దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే మనకి దొడ్డ వినాయకుడు అండ్ బుల్ టెంపుల్ అయితే ఉంటుంది. ఒకేసారి మనము 3 టెంపుల్స్ని అయితే విజిట్ చేసినట్టు ఉంటుంది ఒకేసారి. అండ్ వెళ్ళినప్పుడు 3 గుళ్ళని ఒకేసారి మనం మంచిగా దర్శించుకొని రావచ్చు. మేము వెళ్ళినప్పుడు అయితే దొడ్డ వినాయకుడు టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారండి. మేము వెళ్ళేసరికి అరౌండ్ 12 అయినట్టుంది, టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు. సో పైనే బుల్ టెంపుల్, దొడ్డ వినాయకుడు టెంపుల్కి కొంచెం ఇలా స్టెప్స్ ఎక్కి మనం వెళ్తే బుల్ టెంపుల్ ఉంటుంది. సో బుల్ టెంపుల్ అయితే ఓపెన్ ఉంది, దర్శించుకొని వచ్చేసాం. సో దొడ్డ వినాయకుడు టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా, చాలా పెద్దగా ఉంది. చూస్తున్నారు కదా టెంపుల్ సరౌండింగ్స్ అంతా చాలా క్లీన్గా, ఒక పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది టెంపుల్లోకి అడుగు పెట్టే కొద్దీ. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి బుల్ టెంపుల్ ఎంట్రన్స్ ఇది. సో మేమైతే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళ ఫ్యామిలీలు అందరం కలిసి అయితే ఇలా వెళ్ళాము. పిల్లలకి బాగుంటుంది కొంచెం ఆడుకోవడానికి కానీ, అండ్ ఇలాంటి ప్లేసెస్ చూపించడానికి కానీ అని చెప్పి. సో టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఇలా చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉంటాయి. అండ్ బ్రాస్లో కానీ, చిన్నపిల్లలకి బొమ్మలు కానీ, ఇలా వినాయకుడి కానీ, అండ్ దీపాలు అవంతా. అండ్ నేనైతే క్యూట్ డాల్ కీ చైన్స్ అయితే తీసుకున్నాను. చూసిన వెంటనే ఎందుకో చాలా బాగా నచ్చాయన్నమాట. సో మా వారికి గిఫ్ట్ చేశాను ఇవి తీసుకొని.
So thanks for watching this video. I hope you all like this video. So please like, do, share and subscribe to our channel Suma's World for more interesting videos.